హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చాలా వెరైటీ మీరు ఎప్పుడు కూడా చూసుండరు చేసుండరు ఈ మ్యాగీ మెమోస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. దీనికి కావాలి, ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ప్యాకెట్ ఆఫ్ మ్యాగీ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది. సో ఇక్కడ ఆ మ్యాగీ మసాలాని, దాని లోపల ఉంటుంది కదా మసాలా, ఆ మసాలాని ఈ ఉడుకుతున్న బాయిల్ అవుతున్న వాటర్లో యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్ ఫ్రెండ్స్, చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం ఒక్కసారి మీరు ట్రై చేసేయండి. సో ఈ మ్యాగీని కూడా ఆ బాయిల్ అవుతున్న వాటర్లో వేసేసి మసాలాతో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుందాం. ఈ మ్యాగీ కూడా బాగా ఫ్రై అయ్యేలోపు ఈ లోపల మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండిని యాడ్ చేసుకుందాం. ఇందులోనే చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని మనం చపాతీ పిండిలాగా ముద్దగా చేసుకుందాం. ఫ్రెండ్స్, చూసారు కదా, 5 నిమిషాల్లో చాలా డిఫరెంట్గా. ఇంట్లో సమ్మర్లో అందరూ పిల్లలు అందరూ వస్తుంటారు కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఈ మోమోస్ అనేది చేసుకుంటే చాలా పిల్లలు అస్సలు వదలరు. ఇందులోనే చాలా టైప్స్ ఆఫ్ మోమోస్ ఉన్నాయి. నేను అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ లోపల మనకి మ్యాగీ మసాలా బాగా ఉడికిపోయింది. సో లిటిల్ బిట్ వాటర్ కూడా బాగా డ్రై అయ్యే వరకు ఈ లోపల సిమ్లో పెట్టేసి పక్కన పెట్టి మనకి మైదా పిండిని డ్రై అవ్వకుండా కాస్త ఆయిల్ యాడ్ చేసేసి ఒక 10 నిమిషాల పాటు క్లోజ్ చేసి పెట్టి ఉంచుకుందాం. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ లోపల మనకి మ్యాగీ బాగా కుక్ అయిపోయింది. సో ఈ కుక్ అయిన మ్యాగీని ఒక ప్యాన్లో తీసుకొని, ఒక పాత్రలో తీసుకొని సపరేట్గా ఉంచుకుందాం. ఎందుకంటే ఇప్పుడు చేయబోయేదే అసలు సిసలైన రెసిపీ. సో ఇప్పుడు నేను మైదా పిండిని చిన్న అప్పలల్లాగా తీసుకుని ఒత్తుకుంటున్నాను. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్నగా రౌండ్ షేప్లో చేసేసుకొని ఈ చపాతీలో ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మ్యాగీని ఒక్కొక్క స్పూన్గా ఉంచుకొని, సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఈ మోమోస్ ఎలా ఫోల్డ్ చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా క్లియర్గా చూపిస్తున్నాను. జాగ్రత్తగా లాస్ట్ వరకు కూడా ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇలాంటి వెరైటీస్ చాలా అనేది చేసుకుంటారు. చూడండి, ఎడ్జెస్ అనేది నేను ఎలా మడుస్తున్నానో అలా ఫోల్డ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. అంతే, చైనీస్ ఈ డిఫరెంట్ అయిన ఈ డిష్ అనేది మీరు కూడా చేసుకుంటారని చెప్పేసి మీకు ప్రజెంట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, అంతా కూడా మ్యాగీ ఒక లోపల ఫోల్డ్ చేసేసి సో ఫైనల్గా ఇలా తయారు చేసుకోవాలి. అన్నిటిని కూడా మనం ఇలా మ్యాగీని స్టఫ్డ్ మ్యాగీని మోమోస్ ఇలా తయారు చేసేసి ఇడ్లీ పాత్రలో, మీ దగ్గర మోమోస్ ఇన్స్ట్రుమెంట్ ఉంటే దాంట్లో పెట్టుకోండి. లేదు, మా దగ్గర లేదు అనుకుంటే ఇడ్లీ పాత్రలో కూడా ఈ మోమోస్ అనేది కింద ఆయిల్ని గ్రీస్ చేసేసి ఒక్కొక్క మోమోస్ని ఇడ్లీ పాత్రలో అడ్జస్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, అన్నిటి అలాగా ఇక్కడ నేను 2 పాత్రలో తీసుకున్నాను కాబట్టి 8 తీసుకున్నాను కాబట్టి 2 ఇడ్లీ పాత్ర తీసుకున్నాను. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా లైక్ ఇడ్లీ చేసుకున్నట్లుగా అడుగున వాటర్ పోసేసి ఈ 2 కూడా అందులో ఉంచి 10 నిమిషాల పాటు బాగా స్టీమ్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీ అయినా ఎంతో డిఫరెంట్గా ఉండే ఈ మోమోస్ ఎంత ఈజీగా రెడీ అయిపోయి చూసారు కదా. ఫ్రెండ్స్, మీకు కావాలంటే అన్ని రకాల మోమోస్ కూడా, చికెన్ మోమోస్, వెజ్ మోమోస్, ఇలా అన్ని రకాల మోమోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. మీకు ఏ రెసిపీ కావాలో నాకు మీ కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకున్నట్లయితే మరిన్ని ఆసక్తికరమైన